వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్‌లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ చూద్దామండి. పైపులు, తొట్టెలు సంబంధించిన టాపిక్ అనేది మన గణేష్ స్టడీ సెంటర్‌లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్ అథమెటిక్ క్లాసెస్ అనేవి మన దగ్గర ఉన్నాయండి. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ 3 బుక్స్‌లో మొత్తం ప్రతి బిట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727921 అనే నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్‌లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే అందులో మనం క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా చేద్దామంటే దీనికి ఇంట్రడక్షన్ ఏమి అవసరం లేదు. మీకు టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది కంప్లీట్‌గా వచ్చినట్లయితే టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ కంప్లీట్‌గా వచ్చినట్లయితే కాలము పని అందులో ఉండే టెక్నిక్స్ మనం ఉపయోగిస్తామండి. ఇంకెక్కడ కొత్తగా ఏమి ఉపయోగించమనమాట. కాలము పనిలో ఏ విధంగా అయితే టెక్నిక్స్ మనం ఎల్‌సీఎం మెథడ్‌లో చేసామో అదే విధంగా ఇక్కడ చేసేద్దాము. మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే మొదటిసారిగా మనము ఈ వీడియో చూసినట్లయితే పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన వీడియోస్ చూసినట్లయితే ముందు మీరు కాలము పని సంబంధించిన టైమ్ అండ్ వర్క్ సంబంధించిన వీడియోస్ చూసినట్లయితే ఇంక మీకు బాగా అర్థమవుతుందండి. ఓకేనండి. క్వెషన్ నెంబర్ 1 చూడండి. ఇన్ 1 మినిట్ 3/7 ఆఫ్ బకెట్ ఈజ్ ఫిల్డ్. ది రెస్ట్ ఆఫ్ ద బకెట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ అని ఇచ్చాడండి. ఒక నిమిషంలో ఒక బకెట్ యొక్క 3/7 వంతు నిండుతుందండి. అయినా మిగిలిన బకెట్ ఎంత సమయంలో నింపవచ్చు అని అడుగుతున్నాడండి. ఎంత సమయంలో నింపవచ్చు. ఒక నిమిషంలో బకెట్ రెండో భాగం అంటే మూడో భాగం నిండుతుందండి. అంటే మూడో భాగం నిండడానికి ఒక నిమిషం పడుతుందండి. ఒక నిమిషం పడుతుంది. ఇంకెంతండి మొత్తం 7 భాగాల్లో 3 భాగాలు నిండిందంటే మిగిలిన భాగాలు ఎంతండి? 4 భాగాలు కాబట్టి 4 భాగాలకి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఈ భాగాలు నెక్స్ట్ ఈ నిమిషాలు అన్ని కూడాను అనులోమానుపాతంలో ఉంటాయండి. అనులోమానుపాతాలు ఉంటాయి. అవునా కాదండి? ఎందుకంటే మనకి ఇప్పుడు 3 భాగాలు మీన్స్ 3 బకెట్లు అనుకుందామండి. 3 బకెట్లు నిండడానికి 1 నిమిషం పడుతుందండి. 4 బకెట్లు అనుకోండి. అంటే బకెట్లు పెరిగినప్పుడు ఏమవుతుందండి? టైం కూడా పెరుగుతుందండి. టైం కూడా పెరుగుతుంది. చూడండి కాలము ఇక్కడ మన పని పెరిగినప్పుడు కాలం కూడా పెరుగుతుందంటే అనులోమానుపాతం అండి. అనులోమానుపాతం అనగానే మీకు క్రాస్ మల్టిప్లికేషన్ గుర్తు రావాలి. ఈ రెండిటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుందంటే 4/3 ఇంటూ 1 అవుతుందండి. అంటే 4/3 మినిట్స్ అవుతుందన్నమాట. 4/3 మినిట్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎక్కడ ఉంది చూడండి మనకి సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మొత్తం అడిగితే మాత్రము అప్పుడు ఏమవుతుందంటే 7 భాగాలు కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఏమన్నాడు మిగిలిన బకెట్ అన్నాడు కాబట్టి అది. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 2 అండి. ది పెట్రోల్ ట్యాంక్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్ కెన్ హోల్డ్ జీ లీటర్స్. ఇఫ్ ఏ లీటర్స్ వాజ్ రిమూవ్డ్ వెన్ ద ట్యాంక్ వాజ్ ఫుల్. వాట్ పార్ట్ ఆఫ్ ద ఫుల్ ట్యాంక్ వాజ్ రిమూవ్డ్? ఒక ఆటోమొబైల్ యొక్క పెట్రోల్ ట్యాంక్ జీ లీటర్లు కలిగి ఉంటుందండి. ట్యాంక్ నిండినప్పుడు ఏ లీటర్లు తొలగించబడితే పూర్తి ట్యాంక్ లోని ఏ భాగాన్ని తొలగించారని అడుగుతున్నాండి. మొత్తం కెపాసిటీ ఎంత అండి? జీ లీటర్లు అండి. మొత్తం కెపాసిటీ జీ లీటర్లు. అందులో ఏ లీటర్లు బయటకు తీస్తారండి. ఆ బయటకు తీసిన భాగమే కావాలండి కాబట్టి మొత్తం అంటే చూడండి ఎంతైతే బయటకు తీసామో పై మొత్తం వేసుకోవాలండి. ఎంత బయటకు తీసామండి? ఏ లీటర్లు బయటకు తీసామండి? ఎంత మొత్తము జీ అండి. కాబట్టి ఏ బై జీ లీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ బై జీ భాగం అనమాట లీటర్ కాదు. ఎక్కడ ఉంది చూడండి ఏ బై జీ సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నెంబర్ 3 అండి. వాటర్ ఈస్ కంటిన్యూస్లీ సప్లైడ్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ టు ఏ లొకాలిటీ అట్ ద స్టేట్ బై స్టీడ్ రేట్ ఆఫ్ 1000 liters, 10,000 liters per hour. When delivery exceeds demand, the excess water is stored in a tank. If the demand for 8 consecutive 3 hour periods, 10,000, 10,000, 45,000, 25,000, 40,000, 15,000, 60,000, and 35,000 liters respectively. What will be the minimum capacity required for the water tank to meet the demand and avoid the wastage అని అడిగాడండి. చూడండి ఇది మనకి టైమ్ అండ్ వర్క్ సరే పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన సింపుల్ క్వశ్చన్ అంటే ఇక్కడ క్వశ్చన్ మనకు పెద్దగా అనిపించినట్టు ఉంటుంది. కానీ సింపుల్ గా అర్థమైపోతుంది చూడండి. గంటకు 10,000 లీటర్ల స్థిరమైన రేటుతో జలాశయం నుండి ఒక ప్రాంతానికి నీరు సరఫరా చేయబడుతుందండి. డెలివరీ డిమాండ్ దాటినప్పుడు అంటే డెలివరీ డిమాండ్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి. అంటే అప్పుడు అంటే డిమాండ్ కంటే ఇక్కడ డెలివరీ అనేది అంటే వచ్చే నీరు అనేది జలాశయం నుంచి వచ్చే నీరు అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ అదనపు నీరు అనేది ట్యాంక్ లో నిల్వ చేయబడుతుందండి. ఓకేనండి. ఇక్కడ జలాశయం ఉందండి. ఇక్కడ ట్యాంక్ అనమాట. ఇక్కడ ఒక ఊరు అనుకోండి. ఈ ఊరికి సప్లై చేసినప్పుడు
ఇక్కడ ఊరికి ఎక్కువ అవసరం లేదనుకోండి. ప్రతి గంటకు కూడాను 10,000 లీటర్లు వెళ్తుందండి. 10,000 లీటర్లు అవసరం లేదనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ఆ రిమైనింగ్ మిగిలినదంతా కూడా ట్యాంక్‌లో స్టోర్ చేయబడుతుందన్నమాట. తర్వాత రోజుకి సరిపోతుందన్నమాట అది. అలా. అలా 3 గంటల వ్యవధి గల 8 డిమాండ్‌ల తర్వాత అంటే ప్రతి 3 గంటలకి ఒక వ్యవధిగా పెట్టుకున్నాడు. అలాంటివి 8 డిమాండ్‌లు వరుసగా చూసుకున్నట్లయితే ఒక ఫస్ట్ 3 గంటల్లో చూసుకున్నట్లయితే 10,000 లీటర్లు అవసరమైంది. తర్వాత 3 గంటలు చూసుకున్నట్లయితే 10,000 అలా 45,000, 25,000, 40,000, 15,000, 60,000, 35,000 లీటర్లు ఉంటే డిమాండ్‌ని తీర్చడానికి వాటర్ ట్యాంక్ యొక్క సామర్థ్యం అనేది 1000 లీటర్లలో చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందంటండి. వ్యర్థాలను నివారించాలంటే గనుక వ్యర్థాలంటే అర్థం ఏంటంటే వేస్టేజ్ అనమాట. వేస్టేజ్ మీన్స్ అంటే వాటర్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళకి అవసరం లేదండి. అప్పుడు ట్యాంక్‌లో స్టోర్ చేయకుండా వదిలేసామనుకోండి ఏమవుద్దంటే అది వ్యర్థంగా మారిపోతుందండి. అలా బయటికి వెళ్ళిపోతుందది. దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అలాంటి వ్యర్థాలను నివారించాలంటే అంటే ఎటువంటి వేస్టేజ్ ఉండకూడదంటే ఆ ట్యాంక్ యొక్క ఈ వాటర్ ట్యాంక్ యొక్క సామర్థ్యం మనకు కావాలండి. మొత్తం మన డిమాండ్‌లు చూసుకున్నట్లయితే 8 ఉన్నాయి కాబట్టి 8 డిమాండ్‌లు తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. మొత్తం 8 డిమాండ్‌లున్నాయండి. మొదటి డిమాండ్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్యాంక్‌కి ఎంతొస్తుందండి? 10,000 లీటర్లొస్తుందండి. గంటకు 10,000 లీటర్లొస్తుంది. 3 గంటల వ్యవధి కాబట్టి 30,000 లీటర్లొస్తుందండి ఫస్ట్. 30,000 లీటర్లొస్తుందండి. మరి డిమాండ్ ఎంతండి? డిమాండ్ చూసుకున్నట్లయితే మొదటి వ్యవధిలో చూసుకున్నట్లయితే 10,000 అండి. 10,000 పోతే ఇంకెంతుంటుందండి? 20,000 ఉంటుందండి. 20,000 ఏమవుద్దంటే ట్యాంక్‌లో స్టోర్ అవుతుందండి. ట్యాంక్‌లో ఏమవుద్దండి? స్టోర్ అవుతుంది 20,000. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ 3 అవర్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ జలాశయం నుంచి మళ్ళీ 30,000 లీటర్లొస్తుందండి. అప్పుడు మళ్ళీ సెకండ్ ఎంతండి? 10,000 అండి. 10,000 అనుకున్నట్లయితే చూడండి అప్పుడు ఇదేం చేస్తారంటే దీన్ని కలిపేస్తారండి. ఇక్కడ 20,000 ఉందండి. ఇక్కడ 30,000 అంటే 50,000 అయిందండి. 50,000 లీటర్లు అవుతుంది. 50,000 లీటర్లు మనకేమవుద్దండి ఓన్లీ 10,000 మాత్రమే వాడుతారండి. ఇంకా 40,000 ఉంటుందన్నమాట. అంటే 40,000 స్టోరేజ్ అవుతున్నాయి ట్యాంక్‌లో. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ పీరియడ్‌లో చూసుకున్నట్లయితే మళ్ళీ 30,000 లీటర్ల నీరనేది చేరుతుందండి. ఇక్కడ ఎంత ఉందండి? 40,000 ఉందండి. మొత్తం 70,000 లీటర్ల నీరుందండి. మరి డిమాండ్ ఎంతండి? 45,000 లీటర్లు. 70,000లో 45,000 తీసేస్తే ఇంకెంత ఉంటదండి? 25,000 ఉంటుందండి. ఓకేనండి. 25,000 లీటర్లు స్టోర్ అవుతుందన్నమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఉపయోగపడుతుంది. మళ్ళీ 30,000 ఇదొక 25,000 అండి. అంటే 55,000 అవుతుందండి. 55,000కి డిమాండ్ ఎంత ఉందండి? 25,000 ఉందండి. 55 నుంచి 25 తీసేయండి. 25 తీసేస్తే ఎంత ఉంటదండి? 30,000 ఉంటుందండి ఇంక. నెక్స్ట్ మళ్ళీ 30,000 నెక్స్ట్. ప్రతిరోజు మళ్ళీ ప్రతి 3 గంటలకి 30,000 వస్తూనే ఉంటాయి. ఇదొక 30,000 ఇదొక 30,000 అంటే 60,000 అనమాట. 60,000లో డిమాండ్ ఎంత అంటే 40,000 అండి. డిమాండ్ 40,000 అయినట్లయితే ఇంకెంత ఉంటదండి? ఇంకా స్టోరేజ్ 20,000 ఉంటుందండి ట్యాంక్‌లో. నెక్స్ట్ తర్వాత చూడండి మళ్ళీ ఆరో సెమిస్టర్‌లో చూసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఇదొక 20,000 ఇదొక 30,000 వస్తుంది. అంటే 50,000 అయిందండి. ఈ 50,000లో డిమాండ్ ఎంతండి? 15,000 అండి. 50,000లో 15,000 పోతే ఇంకెంత ఉంటదంటే 35,000 ఉంటుందండి. అంటే ఇంక 35,000 స్టోర్ అయిందనమాట. ఈ 35 నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పీరియడ్‌లో చూసుకున్నట్లయితే మరొక 30,000 అండి. అంటే 75,000 అవుతుందండి. ఇప్పుడు మనకి వాళ్ళకి యూసేజ్ ఎంతండి? 60,000 యూజ్ అండి. 75,000లో 60,000 యూజ్ చేసేసారంటే ఇంకా 15,000 మాత్రమే ట్యాంక్‌లో ఉంటుందండి. ఈ 15,000 ఇదొక 30,000 అండి మళ్ళీ. అంటే 45,000 అవుతుంది. 15,000 ఉంటుందా? ఇక్కడ 35 30 60 అవుతుందండి. 65 అవుతుంది. 65లో 60 తీస్తే ఓన్లీ 5,000 నండి. చూసుకోండి. 75 అని నేను కౌంట్ చేశాను. ఇక్కడ 35,000 ఉందండి. 35,000 లీటర్లు నీరు ఉండిపోయిందండి ముందు. తర్వాత 30,000 లీటర్లు మన నార్మల్‌గా వస్తుంది. అంటే 65,000 అవుతుంది. 65,000 లీటర్‌లో 60,000 డిమాండ్ ఉందండి. అంటే ఇంకెంత ఉంటుందండి? 5,000 ఉండిపోతుంది. 5,000 ఇది ఒక 30,000 అంటే 35,000 లాస్ట్ డిమాండ్ ఎంతండి? 35,000 అండి. 35,000 అంటే మొత్తం ఏమైందండి? జీరో అయిపోయిందండి. అప్పుడు ట్యాంక్ ఖాళీ అయిపోయింది. ట్యాంక్‌లో దానికి పూర్తిగా నీరు లేవండి. అంటే ఇక్కడ చూడండి అందులో హైయెస్ట్ స్టోరేజ్ ఎంత చూడండి. హైయెస్ట్ స్టోరేజ్ ఇదే కదండీ! హైయెస్ట్ స్టోరేజ్. అంటే ఈ విధంగా మనకి డిమాండ్ టు సప్లైస్ ఉన్నట్లయితే డిమాండ్ టు సప్లై సప్లై అనమాట ఇది. ఇది డిమాండ్ అండి. ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా ఉన్నది మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఎక్కడ ఎక్కువ ఉందండి చూడండి. 40,000 ఉందండి. అంటే ట్యాంక్ కెపాసిటీ 40,000 ఉన్నట్లయితే 40,000 లీటర్ల ట్యాంక్ ఉన్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి వేస్టేజ్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అవర్‌లో అంటే ఫస్ట్ పీరియడ్‌లో వేస్ట్ లేదండి. సెకండ్ పీరియడ్‌లో వేస్ట్ అవ్వదు. థర్డ్ పీరియడ్‌లో వేస్ట్ అవ్వదు. అంటే ఇంకా మనకి ట్యాంక్ ఖాళీగా ఉంటుందన్నమాట. కాబట్టి అన్నిటికంటే హైయెస్ట్ ఏదుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 40,000 కాబట్టి 40,000 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. జనరలైజేషన్ క్వెషన్ అనమాట ఇది. దీనికి ఎటువంటి ఫార్ములాస్ ఉండవు, ఏముండవండి. మనం చెప్పే ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్‌లో కూడాను మనకి ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించకుండా మనం చేస్తామండి. ఇక్కడ నుంచి మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన మనకి
ఒరిజినల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉందండి. 2 pipes A and B can fill a tank in 20 and 30 minutes respectively. If both pipes are used together, how long will it take to fill the tank? ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 20 మరియు 30 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలవటండి. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 20 మరియు 30 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలవు. 2 పైపులను కలిపి ఉపయోగిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది అంటుండండి. చూడండి, ఇటువంటి క్వెషన్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇటువంటి క్వెషన్ మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ ప్రకారం చేసినట్లయితే ఇక్కడ 20 నిమిషాలు, ఇక్కడ 30 నిమిషాలు ఉంది కాబట్టి రెండిటికి మనం ఫార్ములా అంటే ఎల్‌సిఎం తీసుకోండి. ఎల్‌సిఎం 60 అవుతుందండి. మొదటిది 20 నిమిషాల్లో నింపుతుందంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 60 లీటర్లు అనుకున్నాం అనుకోండి. 20 నిమిషాలు పడుతుందంటే ఒక్క నిమిషానికి 3 లీటర్లు అని అర్థం అనమాట. బి అనేది చూసుకున్నట్లయితే 30 నిమిషాలు తీసుకుంటుందంటే ఒక్క నిమిషానికి 2 లీటర్లు నింపుతుందండి. 2 నింపుతున్నాయి కాబట్టి 2 కలిసి నింపాయి అనుకోండి. ఏ ప్లస్ బి 2 కలిసి నింపినట్లయితే ఇది 3 లీటర్లు, ఇది 2 లీటర్లు అంటే 5 లీటర్లు నింపుతుందన్నమాట. ప్రతి గంటకి ప్రతి నిమిషానికి, ఇక్కడ నిమిషాలు ఇచ్చారు, నిమిషాలు అనమాట. ప్రతి నిమిషానికి 5 లీటర్లు చొప్పున 60 లీటర్లు నిండాలంటే ఎంత టైం పడుతుందండి? 60/5 అంటే 12 నిమిషాలు పడుతుందండి. 12 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేస్తే. అదే మనం ఫార్ములా మెథడ్ లో చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటాడంటే బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ అనే పైపు 20 నిమిషాల్లో నింపగలదు కాబట్టి 1 నిమిషంలో జరిగే పని 1/20 అండి. బి అనే పైపు 30 నిమిషాల్లో నింపగలదు కాబట్టి 1/30 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి 1/12 వస్తుంది. ఈ 12 నిమిషాలే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత? 40 అండి. 20తో చూసినట్టు 23 కాబట్టి 3 ఒకట్ల 3 అండి. 30తో 32 2 అనమాట. ఏమవుతుందంటే 5/60 అవుతుంది. 5 ఒకట్ల 5 12 అండి. అంటే 1/12 అవుతుంది కాబట్టి ఈ 12 నిమిషాలు పడుతుందని అర్థం అనమాట. లేదు మనం ఫార్ములా ప్రకారం చేసినట్లయితే xy/x+y ఉంటుందండి. ఆ ఫార్ములా ప్రకారం చేయొచ్చండి. xy/x+y అంటే x ఎంత అండి? ఇది x అవుతుందండి. ఇది y అవుతుందండి. అంటే xy అన్నాడు కాబట్టి 20 × 30 అవుతుందండి. బై 20 + 30 అండి. అంటే 50 అనమాట. 0, 0 పోయిందండి. 5, 5 ఒకట్ల 5 4 అండి. 4 మూల 12 అండి. అంటే 12 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇది మన మెథడ్ అండి. ఇది జనరలైజేషన్ మెథడ్ అనమాట. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి ఇది. ఇది ఫార్ములా మెథడ్ అండి. మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఫార్ములాస్ అయితే మర్చిపోయే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్క మోడల్‌కి మారిపోతుందండి. కానీ ఇది మాత్రం అన్నిటికి ఒకేలా ఉంటుందండి. కాబట్టి చూసుకోండి ఏ మెథడ్‌లో మీరు చేస్తారో. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 5 అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ X hours and another pipe can empty it in Y hours. If both two pipes are opened, in how many hours will the tank be filled అని ఇచ్చారండి. ఒక పైపు X గంటల్లో నింపగలదండి. మరొక పైపు దాన్ని Y గంటల్లో ఖాళీ చేయగలదండి. Y అనేది X కంటే ఎక్కువ అంటున్నాడు వాల్యూ. 2 పైపులు తెరిచి ఉంటే ఎన్ని గంటల్లో ట్యాంక్ నింపబడుతుంది అన్నాడండి. చూడండి, ఒక పైపు X గంటల్లో ఏం చేయగలదండి? నింపగలదండి. ఇంకో పైపు Y గంటల్లో ఖాళీ చేయగలదండి. ఇప్పుడు ఒకటి చూడండి, ఒకటి ఆపోజిట్ వెర్షన్ లో ఉన్నాయి కాబట్టి రెండింటికి మనం ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు. లేదా ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం చెప్పాం బేసిక్ మెథడ్ అన్నాం. ఇక్కడ చూడండి బేసిక్ మెథడ్ లో చేసినట్లయితే ఇలా వస్తుందండి. ఎక్స్ గంటల్లో నింపగలదంటే ఒక గంటలో పని చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 1/x అవుతుందండి. ఒక గంటలో పని అంటే 1/y అవుతుందండి. ఇది మనకి ఖాళీ చేస్తుంది కూడా మైనస్ మనం సింబల్ వేసుకున్నట్లయితే 1/x - 1/y అవుతుందండి. మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే xy అవుతుంది. ఈ వైపు ఇక్కడికి వెళ్ళిపోతుందండి. y - x అవుతుంది అనమాట. y - x వచ్చింది కాబట్టి ఇదేంటంటే మనం ఒక గంటలో నింపగలిగిన భాగం అనమాట. మరి మొత్తం కాలం కావాలంటే ఏం చేయాలంటే రివర్స్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కాలం కావాలంటే xy/y - x అవుతుంది. xy/y - x ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది అది. అదే మనం ఇంతకుముందు మనం ఏంటంటే ఇలా డయాగ్రామ్ మోడల్‌లో చేసుకున్నట్లయితే ఎక్స్‌కి, వైకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుద్దండి? xy అవుద్దండి. మొదటి వైపు గంటకి చూడండి, ఎక్స్ గంటల్లో పని చేయగలదు కాబట్టి అప్పుడేమవుద్దంటే గంటకి 1000 లీటర్లనమాట. ఇది రెండో వైపు y గంటల్లో ఖాళీ చేయగలదు కాబట్టి గంటకి x లీటర్లనమాట. ఇది ఖాళీ చేయగలదు కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు 2 కలిసి చేశాయనుకోండి, మొదటి వైపు, రెండో వైపు 2 కలిపి చేశాయనుకోండి ఏమవుద్దండి? y - x అవుద్దండి. ఇప్పుడు మరి ఇక్కడ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే మొత్తం ఎన్ని లీటర్లు ఉంటుందో మొత్తం ట్యాంక్ కెపాసిటీ బై గంటకి నింపబడే భాగం అనమాట. కాబట్టి ఇలా వేసుకుంటే ఏమైందండి? xy/y - x అండి. సరిపోయిందా లేదండి? ఎలా చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 6 అండి. ఏ ట్యాంక్ కెన్ కంప్లీట్‌లీ fill a water tank in 8 hours. The water tank has a hole in it through which the water leak out. The leakage will cause the full water tank to get empty in 12 hours. How much time will it take for the tap
టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ విత్ ద హోల్. ఒక ట్యాప్ 8 గంటల్లో వాటర్ ట్యాంక్ ని నింపగలదండి. వాటర్ ట్యాంక్ లో రంధ్రం ఉందనమాట. దీని ద్వారా నీరు బయటికి పోతుంది. లీకేజ్ వల్ల 12 గంటల్లో పూర్తి వాటర్ ట్యాంక్ ఖాళీ అవుతుందనమాట. రంధ్రంతో ఉన్న ట్యాంకులను పూర్తిగా నింపడానికి ఆ ట్యాప్ కి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నానండి. అంటే ఇక్కడ చూడండి, ఒక ట్యాప్ అనేది 8 గంటల్లో నింపగలదండి. నింపగలదు. ఇంకొక ట్యాంక్ అనేది ఏంటంటే 12 గంటల్లో ఖాళీ చేయగలదండి. ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఇంతకుముందు ఫార్ములా కూడా వచ్చిందండి. ఇంతకుముందు ఏంటంటే ఎక్స్‌వై బై వై మైనస్ ఎక్స్ ఆ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. లేదా మనం ఈ రెండిటికి ఎల్‌సిఎం తీసుకున్నాం అనుకోండి. 8కి 12కి ఎల్‌సిఎం తీసుకున్నట్లయితే ఏమవుద్దండి 24 అవుద్దండి. మొదటి పైపు 8 గంటల్లో చేయగలదు కాబట్టి గంటకి 3 లీటర్లు అని అర్థం. గంటకి 3 లీటర్లండి. రెండో పైపు 12 గంటల్లో ఖాళీ చేయగలదు కాబట్టి 2 లీటర్లు అవుతుంది. ఇది మైనస్ అండి. ఇది ప్లస్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఖాళీ చేస్తుందండి. ఇది నింపుతుందండి. 2 కలిసి పనిచేసాయి అనుకోండి. 3 మైనస్ 2 అంటే ఏమవుతుంది? 1 అవుతుందండి. మరి 2 కలిసి పనిచేసినట్లయితే మొదటి ట్యాప్, రెండో ట్యాప్ 2 కలిసి పనిచేసినట్లయితే గంటకు 1 లీటర్ చొప్పున 24 లీటర్లు నిండాలంటే ఎంత టైం పడుతుందండి? 24 గంటలు పడుతుందండి. కాబట్టి 24 గంటలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 7 అండి. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 48 మినిట్స్ వేరాజ్ అనదర్ ట్యాప్ కెన్ empty it in 2 hours. If both the taps are opened at 11:40 అంటే 11 hours 40 minutes AM, then the tank will be filled at అని ఇచ్చాడండి. ఒక ట్యాప్ 48 నిమిషాల్లో ట్యాంక్ నింపగలదండి. మరో ట్యాప్ దాన్ని 2 గంటల్లో ఖాళీ చేయగలదండి. 2 కుళాయిలు 11 గంటల 40 నిమిషాలకు అంటే ఉదయం 11 గంటల 40 నిమిషాల వద్ద తెరిస్తే ఇప్పుడు ట్యాంక్ ఎంత సమయానికి నిండబడుతుందండి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఒక ట్యాప్ 48 నిమిషాల్లో నింపగలదండి. మరొకటి 2 గంటల్లో 2 గంటల నిమిషాల్లో మార్చినట్లయితే ఏమవుతుందంటే 60 అంటే 120. 120 నిమిషాల్లో ఖాళీ చేయగలదండి. ఈ రెండిటికి మీరు ఎల్‌సిఎం తీసుకున్నారనుకోండి. 40కిను 120కి మీరు ఎల్‌సిఎం తీసుకున్నట్లయితే ఇది మనకి 12 టేబుల్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 12 టేబుల్స్‌తో 12 ఫోర్స్ అండి. 12తో 12 టెన్స్ అండి. మళ్ళీ ఇక్కడ 2 కామన్ తీయొచ్చనమాట. అంటే 24 ఇంటూ 2 ఫైవ్స్ అంటే మనకేమవుతుందంటే మొత్తం 240 అవుతుంది ఎల్‌సిఎం. మొత్తం ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ 240 అని తీసుకోండి. ఇక్కడ మనకి మొదటి పైపు 48 గంటల్లో నింపగలదు కాబట్టి గంటకి ఎన్ని లీటర్లు మనం కౌంట్ చేసుకోండి. గంటకి ఎన్ని లీటర్లు అవుతుందండి? 5 లీటర్స్ అవుతుందండి. ఇక్కడ రెండో ట్యాంక్ 120 నిమిషాల్లో ఖాళీ చేయగలదు కాబట్టి గంటకి ఎన్ని అవుతుందండి? -2 లీటర్స్ అవుతుంది. ఖాళీ చేయగలదు కాబట్టి మైనస్ సింబల్ ఏసుకోండి. 2 కలిసి పనిచేసినట్లయితే 5 - 2 అంటే 3 అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ట్యాంక్ 240 గంటకు 3 లీటర్ల చొప్పున నిండుతుంది కాబట్టి ఎన్ని గంటలు పడుతుందంటే 80 గంటకి కాదు ఇక్కడ నిమిషాలు కదా! ఆహ్, నిమిషానికి 3 లీటర్ల చొప్పున నిండుతుంది కాబట్టి 240/3 అంటే ఎంత అంటే 80 నిమిషాలు పడుతుందండి. 80 నిమిషాల్ని మనం ఏమని రాసుకోవచ్చండి? 80 నిమిషాలని 1 గంట 20 నిమిషాలని రాసుకోవచ్చండి. 1 గంట 20 నిమిషాలు. మనం ఇంతకుముందు ఎంతకు ఆన్ చేసామండి? 11 గంటల 40 నిమిషాలకు ఆన్ చేసాం కాబట్టి మొత్తం కలిపితే ఏమవుద్దంటే 12 గంటల 60 నిమిషాలు అవుద్దండి. 12 గంటల 60 నిమిషాలు మనం ఏం రాసుకోవచ్చంటే 1 గంట రాసుకోవచ్చండి. ఓకేనండి. 1 పీఎం అని అర్థం అనమాట. 1 పీఎం ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 పీఎం ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 8 చూడండి. క్వెషన్ నంబర్ 8 ఏమి ఇచ్చారండి? ఏ ట్యాంక్ విత్ కెపాసిటీ T లీటర్స్ ఈజ్ ఎంప్టీ. If water flow into the tank from pipe X at the rate of X liters per minute and water is pumped out by Y at the rate of Y liters per minute and X greater than Y, then how many minutes will the tank be filled అని ఇచ్చాడండి. ఈ లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఖాళీగా ఉందండి. పైపు ఎక్స్ పైప్ ఎక్స్ నిమిషానికి ఎక్స్ లీటర్ చొప్పున నీరు ట్యాంకులోకి ప్రవహిస్తే వై అనే పంపు ద్వారా నిమిషానికి 1000 లీటర్ల చొప్పున నీరు బయటికి పంపు చేస్తే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ చేయబడుతుందని అడిగాడండి. ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇచ్చేసాడండి. ఎల్‌సిఎం కట్టవసరం లేదు. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే T లీటర్స్ అండి. ఎక్స్ అనే పైపు గంటకి ఎక్స్ లీటర్లు నింపుతుందండి. వై అనే పైపు గంటకి 1000 లీటర్లు తీసివేస్తుంది కాబట్టి మైనస్ అన్నమాట. 2 కలిపి ఒకేసారి తీసివేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ అన్నాడు. ఇక్కడ చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాడండి. ఎక్స్ ఎక్కువ అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ వై అవుతుందండి. ఇప్పుడు మనము ఈ 2 కలిసి ఆ ట్యాంక్ ఎన్ని గంటల్లో నింపగలం అంటే టీ బై ఎక్స్ మైనస్ వై అవుతుందండి. అంటే ఎంత టైం పడుతుందంటే టీ బై ఎక్స్ మైనస్ వై నిమిషాలు పడుతుంది అని అర్థం అనమాట. ఎక్కడ చూడండి మనకు సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వెషన్ నెంబర్ 9 అండి.
క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారంటే పైప్స్ A and B can fill a tank in 20 hours and 30 hours respectively, and pipe C can empty full tank in 40 hours. If all the pipes are opened together, how much time will be needed to make the tank full? పైపులు ఏ మరియు బీలు వరుసగా 20 గంటలు 30 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలబడుతుంది, మరియు పైపు సి 40 గంటల్లో పూర్తి ట్యాంకును ఖాళీ చేయగలదండి. అయితే అన్ని పైపులను కలిసి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుందండి. ఇక్కడ మనకి ఇచ్చే సమయాలన్నింటినీ కూడా ఎల్సిఎం తీసుకోండి. అన్ని కూడా మనం టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ రెండింటిలో కూడా మనం ఏం చేస్తామంటే అన్నింటికి ఎల్సిఎం తీసుకుంటున్నామండి. 20కి 30కి 40కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 120 అవుతుందండి. 120 తీసుకోండి. మొదటి పైపు ఏ అనే పైపు 20 గంటల టైం తీసుకుంటుంది కాబట్టి గంటకి ఏమవుతుందంటే 6 లీటర్లు అవుతుంది. బి అనే పైపు 30 నిమిషాలు టైం తీసుకుంటుంది కాబట్టి గంటకి 4 లీటర్లు అవుతుంది. సి అనే పైపు 40 నిమిషాలు తీసుకుంటుంది కాబట్టి గంటకి 3 లీటర్లు అవుతుంది. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం అనమాట. ఈ రెండు నింపగలవు కాబట్టి ప్లస్ పెట్టుకున్నామండి. 3 కలిసి పనిచేసాయి అనుకోండి, 6 + 4 10 లీటర్లు నిండిందండి, 3 లీటర్లు బయటికి పోయిందండి, అంటే 7 లీటర్లు ఉంటుంది అనమాట. 7 లీటర్లు ఉందంటే గంటకి 7 లీటర్లు నిండుతుందంటే మొత్తం సమయం ఎంత పడుతుందండి? 120/7 అవుతుందండి. 7తో చూడండి, 7 ఒకటిలో 7 అంటే ఇంకా మనకి 50 ఉంటుందండి. 7 7 49 అంటే 1 మిగులుతుంది. 17 × 1/7 గంటలు ఆన్సర్ అవుతుందండి. 17 × 1/7 గంటలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి. చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు అంటే ఇక్కడ మనం దీన్ని ఫార్ములా ఉపయోగించామనుకోండి టైం వేస్ట్ అయిపోతుందండి. ఓకేనండి. ఫార్ములాస్ ఏమి ఉపయోగించొద్దు. మీరు ఆర్ఎస్ఆర్ బుక్ లో చూసుకున్నట్లయితే ఫార్ములాస్ జనరల్ మెథడ్ లో మీకు ఎక్కువ ఉంటాయి. సరే, బేసిక్ మెథడ్స్ ఉంటాయి. ఆ బేసిక్ మెథడ్ కాకుండా ఇలా జనరలైజేషన్ మెథడ్ చేసుకోండి సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ట్యాంక్ కెపాసిటీ ఇవ్వలేదండి, మనం ట్యాంక్ కెపాసిటీ ఊహించుకున్నాం అనమాట. ఊహించుకుంటే మనకు టైం వచ్చింది అనమాట. ఆ ఊహ ఎలా మనం నచ్చినట్టు పెట్టుకోవట్లేదు. ఎక్కడ పెట్టుకున్నామండి? ఇక్కడ 20 నిమిషాలు, 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు చూడండి. దీనికి ఎల్సిఎం పెట్టుకొని ఆ ఎల్సిఎం ని మనం ట్యాంక్ కెపాసిటీగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. A pipe can fill a tank in 3 hours. There are 2 outlet pipes from the tank which can empty it in 7 and 10 hours respectively. If all the 3 pipes are opened simultaneously, then the tank will be filled in అని ఇచ్చాడండి. ఒక పైపు 3 గంటల్లో ట్యాంక్ నింపగలదండి. ట్యాంక్ నుండి 2 అవుట్లెట్లు పైపులు వరుసగా 7 మరియు 10 గంటల్లో ఖాళీ చేయగలవండి. 3 పైపులు ఏకకాలంలో తెరుచుకుంటారు. అప్పుడు ట్యాంక్ ఎంత సమయంలో నిండి ఉంటుందని అడుగుతున్నానండి. ఒక పైపు చూడండి 3 గంటలు నింపగలదండి. ఇంకొక పైపు 7 గంటల్లో ఖాళీ చేయగలదు. ఇంకో పైపు 10 గంటల్లో ఖాళీ చేయగలదండి. 3కి 7కి 10కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 210 ఎంత అవుతుంది. మరి ఇంక అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 210 అవుతుందండి. అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 210 అండి. మొదటి పైపు చూసుకున్నట్లయితే 3 గంటల్లో నింపగలదు కాబట్టి గంటకి ఏంటంటే గంటకు 70 లీటర్లు నిండుతుందండి. రెండో పైపు చూసుకున్నట్లయితే 7 గంటల్లో ఖాళీ చేయగలదు కాబట్టి గంటకి 30 లీటర్లు ఖాళీ చేస్తుంది కాబట్టి -30 అండి. మూడో పైపు 10 గంటల సమయం తీసుకుంటుంది కాబట్టి 10 గంటల సమయం తీసుకుంటుంది కాబట్టి గంటకి గంటకి 21 లీటర్లు ఖాళీ చేస్తుందండి. 3 కలిసి తెరిసారనుకోండి, ఇది 70 లీటర్లు నింపుతుందండి. ఇది 30 లీటర్లు బయటకి తీసేస్తుంది. ఇంకెంత ఉంటదండి? 40 లీటర్లు ఉంటదండి. ఆ 40 లీటర్లు 21 లీటర్లు బయటకి పోతుందండి. 21 లీటర్ బయటకి పోతే 40లో 21 పోయిందండి, ఎంత ఉందండి? 19 ఉంటుందండి. 19 అంటే గంటకు 19 లీటర్స్ బయటకు పోతుందండి. అంటే అప్పుడు ట్యాంక్ మొత్తం నిండడానికి ఎంత సమయం పడుతుందంటే మొత్తం 210 లీటర్లండి ట్యాంకు. గంటకి 19 లీటర్లు నిండుతుంది కాబట్టి బై 19 అండి. అంటే ఇప్పుడు ఎంత చూడండి, 19తో చూసుకున్నట్లయితే 19 ఒకటిలో 19 అండి. అంటే మనకి ఈ 2 ఆన్సర్స్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇంకెంత మిగులుతుందండి? ఇంక 20 మిగులుతుందండి. మళ్ళీ 19 ఒకటిలో 19 అండి. 11 ఎండ్ ఇంకెంత వస్తుందండి? 11 ఎండ్ ఇంకెంత మిగిలిందండి? 1 మిగిలిందండి. 11 ఎండ్ 1/11 గంటలండి. దీన్ని మనం అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే ఎంత రాసుకోవచ్చండి? 11 గంటలని రాసుకోవచ్చండి. 11 గంటలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. కొన్ని సందర్భంలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుందండి. కరెక్ట్ ఆన్సర్ లేనప్పుడు మనం అప్రాక్సిమేషన్ తీసుకోవాలన్నమాట. 1/11 కాబట్టి చాలా తక్కువ అనేసి మనం ఏం తీసుకున్నామంటే డైరెక్ట్‌గా 11 గంటలు కరెక్ట్ అని తీసుకున్నామన్నమాట. ఓకేనండి. ఈ విధంగా చేయండి సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకేనండి. ఇప్పుడు మనము పైప్స్ అండ్ సిస్టమ్స్‌లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 10 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా మన గణేష్ స్టడీ సెంటర్ గురించి తెలియజేసి మరింత మంది సబ్స్క్రైబ్ అయినట్లుగా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.